నమస్తే అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ జరుపుతున్న సందర్భం మీకు అందరికీ తెలుసు. సో ఈ మధ్య కాలంలో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అనే అడ్మిషన్స్ చాలామంది పేరెంట్స్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి ముందుకు వస్తున్నారు. సో దానికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్లో జాయిన్ కావాలనుకుంటే దాంట్లో 2 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. 2 రకాలుగా ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ఆఫీసర్స్, రెండోది పర్సనబుల్ ఆఫీసర్స్. ఆర్మ్డ్ ఫోర్స్లో ఆఫీసర్ కావాలంటే మనం ఎన్డీఏ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్డీఏ కూడా 2 రిక్రూట్మెంట్ని మనకు రిక్రూట్మెంట్ చేస్తుందండి. ఒకటి ఎన్డీఏ, ఒకటి ఎన్ఈఏ. ముందుగా మనం ఎన్డీఏ గురించి తెలుసుకున్నట్టయితే మనకు 10+2 క్వాలిఫికేషన్ అయి ఉండాలి కంపల్సరీ. సో అందుకు గాను మనకు ఏజ్ వచ్చేసి 16.5 to 19.5 ఇయర్స్ మధ్యలో ఈ బిట్వీన్ డేట్లో ఉంటే సరిపోతుంది. మనం సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కూడా మనం ఎన్డీఏకు అపేర్ అవ్వచ్చు. సో ఈ ఎన్డీఏ ఎగ్జామ్ అనేది అండర్ యూపీఎస్సీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఈ యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి అందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసేసుకొని టోటల్గా మనకు 2 స్టెప్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. స్టెప్ 1 వచ్చేసి మార్నింగ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది, 2.5 అవర్స్ టైం ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఉంటుందండి. సో ఈ మార్నింగ్ మ్యాథ్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఇస్తాడు, 300 స్కోర్ చేస్తాడు. ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి మొత్తం మనకు 150 బిట్స్ ఇస్తాడు, 600 స్కోర్ చేస్తాడు. సో మార్నింగ్ 300, ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ 600, టోటల్ 900 స్కోర్ చేయడం జరుగుతుంది. ఈ 900 స్కోర్లో మనకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 350, 355, 60, 65, 70, 75 కన్నా కట్ ఆఫ్ అనేది ఇంకా పెంచలేదండి ఇప్పటివరకు. సో ఆల్మోస్ట్ మనం 360 నుంచి 375 మధ్యలో కానీ మనం స్కోర్ చేసినట్టయితే మనకు సెలక్షన్ అనేది జరగడం జరుగుతుంది. సో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో దీన్ని బేస్ చేసుకొని ఆర్మ్డ్ ఫోర్స్లో ఆఫీసర్ క్యాడర్కి వెళ్ళడానికి ఈజీ వే అనేది ఇది మనకు అవకాశం ఉంటుంది ఎన్డీఏ ద్వారా. సో రెండోది వచ్చేసి మనకు దీంట్లో క్వాలిఫై అయినాక ఎస్ఎస్బి అనేది ఉంటుంది, సర్వీస్ సెలక్షన్ బోర్డు. ఎస్ఎస్బికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్బిలో కూడా మనకు 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ 5 days ఇంటర్వ్యూస్లో కూడా Day 1 to Day 5 వరకు మనకు ఈ ఎగ్జామ్ అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో వచ్చేసి మొత్తం మనకు 900 స్కోరు అనేది ఉండడం జరుగుతుంది. సో రిటర్న్ 900 ప్లస్ ఎస్ఎస్బి 900, టోటల్ 1800లో మనకు ఆల్మోస్ట్ మెరిట్ అనేది ఆల్ ఇండియా మెరిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ మెరిట్ ప్రకారంగా మనకు మార్క్స్ కానీ వస్తే మనకు తీసుకొని వాళ్ళు 3 to 4 years బేసిక్ ట్రైనింగ్తో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సెలెక్ట్ అవుతామో అప్పుడు మనకు వచ్చేసేసి మనకు స్టైఫండ్ వచ్చేసి మంత్లీ ఒక 35,000 to 40,000 మనకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ఎన్డీఏ ద్వారా ఎనీ స్ట్రీమ్ అండి. ఎన్డీఏ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. 50% అబవ్ మార్క్స్ ఉంటే కూడా డైరెక్ట్ మనము దానికి క్వాలిఫై అవుతాం, ఎలిజిబిలిటీ అవుతాం. సో రెండో పాయింట్ ఏంటంటే మనకు ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నట్టయితే మనం ఎయిర్ ఫోర్స్, నేవీ వింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆఫీసర్గా. అలాగే మిగతా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో బైపీసీ, సిఈసీ, ఎంఈసీ వాళ్ళు ఓన్లీ ఆర్మీ వింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎన్డీఏ ద్వారా వెళ్ళొచ్చు. సో సార్ మరి మేము ఎన్డీఏ ద్వారా ఒకవేళ క్వాలిఫై కాలేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉందా అంటే మనకు ఎన్ఏ ఉంటుందండి. ఇప్పుడు మరి సపోజ్ ఎన్ఏ ఎట్లా రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటే దీనికి రిటర్న్ ఎగ్జామ్తో సంబంధం ఉండదండి. మనకు వచ్చిన జేఈ స్కోర్ని బట్టి ఓకేనా రిక్రూట్మెంట్ జరుగుతుంది. జేఈ స్కోర్ వచ్చేసి మంచిగా వస్తే మనం దానికి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఎస్ఎస్బిలో మనం క్లియర్ చేసేసుకుంటే మనకు డైరెక్ట్ అనేది కేరళలో అజ్మీలా అని ఉంటుంది. అజ్మీలాలో మనకు ఇండియన్ నేవల్ అకాడమీ ఉంటుంది. అందులో 4 years బీటెక్ చేయిస్తారు. ఈ 4 years టైంలో కూడా మనకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 30, 35, 40,000 వరకు మనకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది యావరేజ్గా. సో ఇలా 4 years బీటెక్ తర్వాత వాళ్ళు అదర్ ఎన్డీఏ ఆర్ ఎన్ఈఏ ఐఎంఏకి పంపిస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీకి 1 year ట్రైనప్ చేసేసి అక్కడ వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్, మార్క్స్ని బట్టి వాళ్ళు మనకు ఫైనల్గా ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో ఆఫీసర్స్గా టెక్నికల్ అండ్ ఆల్రౌండ్ ట్రైనింగ్, ఒకవేళ ఎన్డీఏ ద్వారా ఎన్ఈఏ రాసుకుంటేనేమో ఆల్రౌండ్ ట్రైనింగ్ ఇస్తారు. లేదు 10+2 బీటెక్ స్కీమ్ ద్వారా వెళ్తేనేమో మనకు డైరెక్ట్గా ఇంజనీరింగ్ వెళ్ళడానికి అవకాశం, టెక్నికల్ నావల్ ఆఫీసర్గా వెళ్ళడానికి
అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం ఆఫీసర్స్ క్యాడర్ వెళ్ళడానికి ఈ ఎన్డీఏ ద్వారా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 10+2 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అగ్రిగేట్ పర్సంటేజ్ ఉండాలండి. ఓకేనా. సో అగ్రిగేట్ పర్సెంట్ ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది కనుక మనకు ఆఫీసర్ క్యాడర్ మనం సెలెక్ట్ కాని పక్షంలో మనం మిగతా కూడా మళ్ళీ పర్సనల్ ఆఫీసర్స్ కూడా రాసుకోవచ్చండి. లైక్ ఇప్పుడు పర్సనల్ ఆఫీసర్స్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఇవన్నీ కూడా అగ్నిపథ్ స్కీమ్ కింద యాడ్ చేయడం జరిగింది. ఇది 4 years సర్వీస్ ఉంటుందండి. ఈ 4 yearsలో కూడా మనం మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మనకు 25% వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తారు. రిమైనింగ్ 75% వాళ్ళకు రిటర్న్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ రిటర్న్ పంపించే ముందు మీకు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు. దాంతోపాటు మీకు 10 to 12 lakhs సేవా నిధి నుంచి అమౌంట్ ఇచ్చేసి మీకు బయటికి పంపించడం జరుగుతుంది. సో బయటకు వచ్చినాక కూడా మనకు రకరకాల డిపార్ట్మెంట్లలో కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లలో కూడా మనకు అవకాశాలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంటర్మీడియట్తో పాటు మీకు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సో మనకు రైల్వే జాబ్స్ కానీ, ఎస్ఎస్బి కానీ, సో మనకు ఎస్ఎస్సి కానీ, ఇవన్నీ కూడా సో ఇప్పటి నుండి వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఇంటర్మీడియట్తో పాటు మేము ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన కోచింగ్ అనేది వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చక్కగా ఆలోచించి నిర్ణయం తీసేసుకొని మీరు జాయిన్ అయితే మంచిది. సో ఆఫీసర్ క్యాడర్ని కూడా మీరు ఆలోచించినట్టయితే సో మా దగ్గర ఇప్పుడు డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ గురించి, డ్రీమ్ జూనియర్ కాలేజ్ గురించి ఆలోచించినట్టయితే ఆఫీసర్ క్యాడర్కి మీరు రిక్రూట్మెంట్ అంటే మీరు కోచింగ్ ఇస్తారా? సో డెఫినెట్లీ అండి. మీరు మా దగ్గరికి వచ్చినాక ఒక 1 month మేము ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తాం. ఆ బ్రిడ్జ్ కోర్స్లో వచ్చిన మార్క్స్ని మేము అగ్రిగేట్ పర్సంటేజ్ తీసుకొని సో దానికి మేము సెక్షన్ డివైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మా దగ్గర ఉన్న స్ట్రెంత్లో మేము ఒక 40 మెంబర్స్ని ఆఫీసర్ క్యాడర్ బ్యాచ్ తయారు చేయాలనేది. సో మేము మా ఒక ఎలైట్ 40 బ్యాచ్ అనేది ఉంటుంది. ఆ ఎలైట్ 40 ద్వారా మేము ఈ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ మరి ఇంటర్మీడియట్ క్లాసెస్ ఎప్పుడు? అకాడమిక్స్ ఏవైతే ఉంటాయో అకాడమిక్స్, ఇంటర్మీడియట్ క్లాసెస్ ప్లస్ ఇది ఎప్పుడు చెప్తారు అంటే ఇది మార్నింగ్ అవర్స్లో మొత్తం అకాడమిక్స్, ఇంటర్మీడియట్తో పాటు ఇవి జరుగుతాయండి. సో ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చేసి డిఫెన్స్ క్లాసెస్ జరుగుతాయి. ఎందుకంటే డిఫెన్స్ క్లాసెస్ చెప్పాలంటే మనకు ఎన్సీఆర్టీ సిలబస్ ఫాలో కావాల్సి వస్తుంది. సో మేము ఆఫ్టర్నూన్ సెక్షన్లో మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్ ఫాలో అయ్యి డిఫెన్స్ క్లాసెస్ అనేది ఆఫీసర్ క్యాడర్ కానీ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు మీ 10th ఆస్పిరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కింద నెంబర్ ఇస్తాను, అది 8688856111 మీరు కాల్ చేయొచ్చు. లేదు లైవ్లో కూడా కలవాలంటే మనకు రేకుర్తి మన కరీంనగర్లో వావిలాలపల్లిలో నియర్ కోర్టు వావిలాలపల్లిలో రెనే హాస్పిటల్ దగ్గర మనకు ఫస్ట్ ఇయర్ క్యాంపస్ ఉంటుందండి. అక్కడ నేను ఉంటాను, నాతో పాటు మా టీం కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆఫీసర్ క్యాడర్ అంటే ఏంటి, పర్సనల్ ఆఫీసర్స్ అంటే పే స్కేల్స్ ఏంటి, వాళ్ళ ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ప్లస్లు మైనస్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్ వావిలాలపల్లి కరీంనగర్ నియర్ కోర్టు చౌరస్తాలో దిగితే కరీంనగర్లో సరిపోతుందండి. నా నెంబర్కి ఉండే ఇంట్రెస్ట్ ఉండే నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఓకేనా. ఈ వీడియో అయితే మీరు అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా సదుద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.